వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? మన ఏవిస్ హాస్పిటల్లో 4500 రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం కపాలదుర్గం సిరీస్ చెప్పుకుంటా ఉన్నాం. అమరసింహుడు లోపలికి ప్రవేశించగానే పట్టుబడిపోయాడు. పట్టుబడిపోయేసరికల్లా రకరకాల శక్తులు, మంత్రశక్తులు అన్నీ వచ్చేసినాయి. ఈ కంకాళాలు ఉన్నాయి, అన్నీ ఇవే కదా అస్థిపంజరాలు. వీటిని పట్టేసి ఒక ముళ్ళ బోనులో బంధించేసి, అయితే లోపలికి వెళ్ళిన చిత్రాంగుడు వాడు ఉంగరం పెట్టుకుని వెళ్ళాడు కదా, మొత్తం ఏ శక్తి అతన్ని అడ్డుకోలే. అతను లోపలికి వెళ్ళి చూస్తే 1000 మంది కన్యలు అందరూ బట్టలతోటే నదులు దీంట్లోకి దిగి స్నానం చేస్తున్నట్టు. తర్వాత మీద పెద్ద చెట్టు, దాని నిండా మానవ తలలు, మనుషుల తలలే వెళ్ళాడుతూ, ఏవి మాట్లాడలేకపోతున్నాయి. మాట లేదు, కానీ కుర్రాళ్ళు ఎవరో యువకుల తలలు కనిపిస్తున్నాయి. ఆశ్చర్యపోయాడు. అంతా తిరిగి చూశాడు. పెద్ద భీకర స్వరూపంలో ఉన్న అమ్మవారి విగ్రహం. ఎంతమందో అట్లా తిరిగి తిరిగి చూస్తే ఏముంది, ఈ అమరసింహుడు ఇక్కడ బంధించబడి ఉన్నాడు. వెళ్ళి పలకరించాడు. పలకరించాక, ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు అని అడిగాడు అమరసింహుడిని. వాడు ఆ శరభుడు అన్నవాడు, అక్కడ ఈ మాంత్రికుడు యొక్క, జటాలకుడు యొక్క అసిస్టెంట్. నాలో నేనే మాట్లాడుకుంటున్నాను అన్నాడు. ఏమిటి ఇక్కడ, ఏంటి కథ అంటే, ప్రస్తుతానికి బలి ఆగింది, ఇంకొక రాజకుమార్తెను తేవటానికి వీడు వెళ్ళబోతాడని చెప్తున్నాడు. ఇంతలో ఈ అమరసింహుడు ఉంగరం పెట్టుకుని, ఉంగరం ఇచ్చేసి చిత్రాంగుడు వెనకాల దాక్కున్నాడు. అమరసింహుడు మాయమైపోయేసరికల్లా శరభుడికి అర్థం కాలే, ఏమిటి ఇలా అయిపోయిందని. ఆ ముళ్ళది తీసాడు. ఆ చిన్న ముడేసి పెట్టారు కదా మంత్రాల ముడి, అది తీసేసరికల్లా, ఆ బోన్ తీసేసరికల్లా అమరసింహుడు బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి ఇద్దరు కలిసి తిరిగి మొత్తం చూశారు లోపలంతా ఏం జరగబోతోంది. ఇప్పుడు ఈ తను జటాలకుడు అనే మాంత్రికుడు ఏం చేశాడు, వెళ్ళి సునందవల్లిని తీసుకురావడానికి బయలుదేరాడు. ఆమెను తేవటం చాలా కష్టం. ఆమె ఒక ప్రత్యేకమైన ముహూర్తంలో జన్మించింది. అక్కడ ఒక మంత్రకట్టు ఉంది. దుర్గాదేవి వాళ్ళ కుటుంబాన్ని రక్షిస్తుంది, వద్దంటారు, ఇక్కడ ఉన్న శక్తులు చెప్తాయి. కానీ అతను ట్రై చేయడానికి వెళ్తాడు. ఆమె దగ్గరికి కూడా వెళ్ళలేకపోతాడు. వెనక్కి తిరిగి వచ్చి భేతాళుణ్ణి ఆవాహన చేసి ఆయన అడుగుతాడు, నాకు తీసుకురా ఈ సునందవల్లిని అంటే, సరే నేను తీసుకొస్తా, కానీ నీ చావుని నేను ఇది చేయలేను, నేనేమి చేయలేను, ఆమె నీ మరణం, ఆమెను తెచ్చామంటే నువ్వు అయిపోతావు, అంటే నేను మిగిలిన ఏర్పాట్లు చేసుకున్నా, నా ప్రాణం ఒక చోట భద్రంగా ఉందని చెప్తాడు. చెప్తే ఈ భేతాళుడు వెళ్ళి సునందవల్లిని ఎత్తుకొచ్చేస్తాడు. ఎత్తుకొచ్చేసరికల్లా వచ్చిన తర్వాత ఆ అమ్మాయి అంతా స్పృహలోనే ఉంటుంది, అన్నీ చూస్తుంది. ఇది కపాలాలు, ఈ మనుషులు, అదే మన మనిషి తలలు, తనలాగే బోళ్ళంతమంది కన్యలు ఉండటం అంతా చూస్తుంది. అమరసింహుడు ఆ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఎంత అందగత్తో ఆ సునందవల్లి, ఆమెకి కనిపిస్తాడు. వీళ్ళందరూ స్నానాలు చేసి వీళ్ళని స్వేచ్ఛగా తిరగనిగి పౌర్ణమి దాకా, వెంటనే ఆ అమ్మాయి సునందవల్లిని తేగానే ఇది చేద్దామనుకుంటారు, బలి. కానీ మిగిలిన శక్తులన్నీ ఒప్పుకోవు. ఇప్పుడు కాదు, పౌర్ణమి మిస్ అయిపోయింది, మళ్ళీ వచ్చేది అమావాస్య. అమావాస్య నాడు ఇద్దు కానీ, అంటే 15 రోజుల గ్యాప్ ఉంది. వాళ్ళని ఫ్రీగా తిరగనిద్దాం అనుకుంటారు. గ్యాప్ అయింది, నువ్వు అమావాస్య ఘడియల్లో ఇస్తే నీకు నువ్వు అనుకున్న శక్తి సిద్ధిస్తుంది. మధ్యలో ఇచ్చేవనుకో ఆ అమ్మవారు ఒప్పుకోదు. అది అందుకని ఏం చేస్తాడు, ఈ అమ్మాయిల్ని ఫ్రీగా తిరగనిస్తారు. హాయిగా వెళ్ళు నీళ్ళల్లో దిగి అక్కడ ఎక్కడ తిరుగుతూ ఉంటారు. ఈ సునందవల్లి దగ్గరకు వచ్చేసరికి చెట్టు మీద ఉన్న ముఖాలన్నీ అమ్మాయితో మాట్లాడతాయి. మీరెవరు ఏమిటి అని అడిగితే, ఇలా నిన్ను బలికి తెచ్చారు, ఇట్లా బలికి తేబడిన అమ్మాయిలను రక్షించడానికి వచ్చి మేము ఇక్కడ చిక్కుపోయాము, మేము మాట్లాడలేము, మేము అన్నీ చూస్తూనే ఉంటాం. ఈ బలికి సిద్ధం చేయబడిన అమ్మాయి మా దగ్గరకు వస్తేనే మాకు నోరు వస్తుంది, నువ్వు అవతలకి వెళ్తే ఇక మాకు నోరు కూడా రాదు, వాడి ప్రాణాలు కూడా ఇక్కడ లేవనే హింట్ ఇచ్చేస్తారు. అప్పుడు ఏం చేస్తుంది అమ్మాయి, స్నానాలకు వెళ్ళి అటు ఇటు తిరుగుతుంటే ఈ అమరసింహుడు పట్టుకుంటాడు అమ్మాయి. మాట్లాడుకుంటారు, నువ్వెవరు ఏమిటి అని మాట్లాడిన తర్వాత, వీడి ప్రాణ రహస్యం తెలుసుకో, అది తెలుసుకుంటే ఏదైనా చేయొచ్చు అంటాడు. ఎందుకంటే వాడి ప్రాణం ఇక్కడ లేదు, వాడిని ఎక్కువసినా వాడు చావడు. ఈ సునంద వల్ల ఏం చేస్తుంది, శరభుడు వెనకాల 4 అస్థిపంజరాలు తిరుగుతూ ఉంటాయి. ఈ అమ్మాయి ఆ అస్థిపంజరాలతో కబుర్లలో పెడుతుంది. కంకాళ రాజులు అలా ముద్దుగా పిలిచి మాట్లాడేసరికి వాళ్ళు నీకేం కావాలో చెప్పండి, వీడి ప్రాణ రహస్యం కనుక్కోండి చాలు నాకు అంటే, వీడు 4 కంకాళాలు మమ్మల్ని ఎప్పుడు తిడుతూ ఉంటారు, విసుక్కుంటూ ఉంటారు, మీ బొందంటారు, మేము ఎంత పనైనా చేయగలమని ఈ శరభుడి దగ్గరికి వెళ్ళి కూర్చుని, మన గురువుగారు జటాలకుడి యొక్క ప్రాణ రహస్యం ఏమిటి అని అడిగేసరికల్లా, ఇక్కడికి ఉత్తరంగా వెళ్తే ఒక గరుడ పర్వతము, అక్కడ లంకల దీవి, అందులో ఒక పాతాళ బిలము, ఆ పాతాళ బిలంలో ఉంది
ఉమ్, పాతాళ బిలంలో ఏముందో తెలియదు. ఇంతే తెలిసింది, 1000 యోజనాల దూరంలో ఉంది అది. ఓకే. ఈ అమ్మాయికి వచ్చి చెప్తారు. అమ్మాయి వాళ్ళు మాట్లాడుకుంటుంటే పక్కన నుంచి వింటుందంతా. సగమే తెలిసింది రహస్యం, పూర్తి స్థాయి రహస్యం తెలియలే ఇక్కడ. సరే వచ్చి ఇతనికి చెప్తుంది. కానీ ఆ పూట అంతా ఏమనుకుంటుంది, దుర్గాదేవిని ఆరాధిస్తూ ఉంటుంది. అమ్మాయి ఎప్పుడు జపం చేసుకుంటుంది. రాత్రి పడుకుని దుర్గని దండం పెట్టుకుంటుంది. 1000 మంది కన్యలు, నేను కూడా కలిపి 1001 మందిని వాడు చంపేస్తాడు. వాడి ప్రాణ రహస్యం తెలిస్తే నిన్ను రక్షిస్తానంటున్నాడు ఒక మానవుడు. ఎవరు ఉమ్, మనలాంటి భావలాంటి వాడే ఒకటి రక్షిస్తానంటున్నాడు. ఆ రహస్యం సగమే తెలిసింది. అక్కడ ఏముందో తెలీదు, ఎలా వెళ్ళాలో తెలీదు. ఆ దారిని, ఆ మార్గాన్ని చూపించు తల్లి అని పదే పదే దండం పెట్టుకుంటూ పడుకుంటుంది. తెల్లవారుజామున అమ్మాయికి ఒక కల వస్తుంది. అందులోకి ప్రవేశించడం, బిల్లంలోకి వెళ్ళాక పెద్ద చెరువు, అందులో ఒక బంగారు కమలం. ఆ బంగారు కమలం కనపడిన తర్వాత అది దుర్గాదేవి పాదాల దగ్గర చేరటం. అది పాదాల దగ్గర చేరిన తర్వాత జటాలకుడి తల పాదాల దగ్గర పడ్డాం. కనపడేసరికల్లా ఆశ్చర్యపోతుంది. తనకు తెలిసిన విషయం ఒకటి, కల్లో ఎక్స్ట్రా ఏదో వచ్చింది. పొద్దునే లేచి అమరసింహుడు ఎక్కడున్నాడో పరిగెత్తుకుంటూ వెళ్ళి అతనికి చెప్తుంది. నేను రాత్రి ఇది కనుక్కున్నాను, ఇంత తెలిసింది, నా కల్లో ఇది కనపడింది, నువ్వేదైనా ప్రయత్నం చెయ్యను. 1000 యోజనాల దూరం అంటే ఎట్లా వెళ్తారు? అంతేగా. అయితే చిత్రాంగుడు అన్నాడు, మనం ఎక్కడ వెళ్తాను? కాదు, ప్రయత్నం చేద్దాం. ఇది 7 సముద్రాలు దాటి ఇక్కడికి రాలా, 7 సముద్రాలు దాటి ప్రయత్నం చేద్దాం, సమయం ఉంది మనకి అని చెప్పి ఇక నడిచి మేము వెళ్తాము, ఎలా వెళ్ళగలిగితే అట్లా వెళ్తామని బయలుదేరుతారు. ఈ అమ్మాయి అంటుంది, మేము ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఉంటాను, వాళ్ళందరూ ఏదో మంత్రకట్లు ఉన్నారు, వాళ్ళకేం తెలియదు. 1000 మందికి తిరుగుతున్నారు హాయిగా, ఏమవుతుందో తెలియదు. ప్రాణాలు అరిచేతులు, ఈ 1000 అమావాస్య లోపల ప్రాణం అరిచేతులు పెట్టుకోకర్లా, ఫ్రీగా ఉండొచ్చు. ఉమ్, ఆ రోజు వచ్చే లోపల నువ్వు రావాలి. ఓకే. అంటే సరే, అమరసింహుడు చిత్రాంగుడు ఇద్దరు బయలుదేరారు. బయలుదేరి 1 రోజు 2 రోజుల పాటు ప్రయాణం చేశారు. చేయగా ఏమైంది, ఒక చెట్టు మీద పడుకున్నారు ఒకరోజు. 2వ రోజు రాత్రి పడుకుంటే ఓహని ఎక్కడి నుంచో ఏడుపు వినపడుతోంది వీళ్ళకి. వీళ్ళు ఇంతకుముందు ఇక్కడికి ఎట్లా వచ్చారు? గండభేరుండం వల్ల వచ్చారు. వెళ్ళడానికి దాన్ని ఉపయోగించుకోలే వాళ్ళు, ఉమ్, దింపేసి వెళ్ళిపోయింది అంతే. దానికి పిల్లలు ఉన్నాయి కదా. అదే. ఓ అని ఎవరో ఏడుస్తున్నారు ఇక్కడ. ఏడుస్తూ ఉంటే అంతా వెతికారు. వెతికితే ఒక గుహ లాంటి చోట ఒక ఇంత భూతం ఒకటి కాళ్ళు దగ్గర పెట్టుకుని కూర్చుని ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు ఏమిటి అని అడిగితే అది భూతం ఇదే ఏడుపు. ఏడుస్తూ ఏం చెప్పిందంటే, నా ప్రేయసి భూతం నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది, కడుపులో విపరీతమైన దుఃఖంగా ఉంది, అందుకని నేను ఏడుస్తున్నా. ఏడుపు ఆపమన్నారు వీళ్ళు. నా ఏడుపు ఆపించండి మీరు, మీ వల్ల అయితే నాకు ఏడుపు ఆగటల్లా. ఏడుపు ఆపించి నన్ను నవ్విస్తే మీకేం కావాలంటే అది చేస్తా అంది భూతం. సరే, వీళ్ళు బాగా ఆలోచించుకుని, సరే నువ్వు లేచి నుంచో, తర్వాత ఒక సున్నా చుట్టారు, గిరిగీశారు, ఇందులో నుంచో, అందులో నుంచి బయటికి రాకూడదు, మమ్మల్ని ఏం చేయకూడదు, మమ్మల్ని ఏమీ చేయకూడదు, నువ్వు గిరిలో నుంచి బయటికి రావద్దని ఒక వృత్తం గీసి వృత్తంలో నుంచోబెట్టారు. 2 చేతులు పైకెత్తి ఏడమంటే చేతులు ఇలా పైకెత్తి ఏడుస్తూ నుంచుంది ఈ భూతం. నుంచోగానే ఈ చిత్రాంగుడు ఏం చేశాడు, ఆ పక్క నుంచి ఇంత చిన్న పుల్లలంటే తీసి దాన్ని ఇట్లా చక్కల గింతలు పెట్టడం మొదలుపెట్టాడు. చేతులు పైకెత్తాక చెయ్యి ఇక్కడి నుంచి గీత గీసేసరికల్లా ఒక రకంగా ఉంటుంది. భూతాలకి స్పర్శ మనంత తొందరగా ఉండదు. గీరగా కాసేపట ఏడ్చింది కానీ నవ్వొచ్చేస్తుంది దానికి లోపల నుంచి. వెలికది ఇప్పుడు ఏముంది, దీని రూలు, వాళ్ళని కొట్టకూడదు, ఏమనకూడదు, ఈ గిరిలో నుంచి బయటికి రాకూడదు. 1 నిమిషం తర్వాత సంభాళించుకోలేకపోయింది అది. ఓహో నవ్వొచ్చింది, పడి పొర్లి నవ్వాక దుఃఖం పోయింది దానికి. ఈ ఏడుపుని, ఏడుపు అయితే వచ్చింది కానీ దాన్ని ఆపుకోవటం ఎలాగో తెలియలేదు నాకు. ఆ ఏడుపు ఆపారు కాబట్టి మీకేం కావాలంటే అది చేస్తాను అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పారు, ఇక్కడి నుంచి 1000 యోజనాలు వెళ్తే గరుడ పర్వతం, అక్కడ లంకల దీవి ఉంది పర్వతంలో, పర్వతం దగ్గర అక్కడే ఉంది ఈ మన పాతాళలు బిలం, ఆ బిలం లోపలికి మమ్మల్ని చేర్చాం. ఇదంది భూతం. చాలా సాహసమైన పని. బిలం దాకా తీసుకెళ్తా, లోపలికి వెళ్ళే మార్గం చూపిస్తా, లోపలికి వెళ్ళి బయటకు వచ్చే పూచి మీది, మళ్ళీ మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ నేను దింపుతాను, ఇంతే చేయగలను, పర్వాలేదు అని చెప్తే అది ఒక హంసవాహనాన్ని సృష్టించి దాని మీద వీళ్ళిద్దరిని ఎక్కించుకుని తీసుకుపోయింది. ఇక వెళ్ళగా అక్కడికి చేరారు. చేరేసరికి వీళ్ళు లోపలికి వెళ్ళారు.
బిల్లంలోకి వెళ్తే అది ఒక పెద్ద రాక్షసుడు లోపల. వాడు మీద పడ్డాడు. 3 తలలు ఉన్నాయి. 3 తలల చిత్రాంగుడు ఒక మూల నుంచున్నాడు. ఈ అమరసింహుడే వాడితో యుద్ధం చేశాడు. యుద్ధం చేసి ఏమీ లేదు, రాక్షసులు కానీ బ్రహ్మరాక్షసులు కానీ ఎవరైనా సరే అవతల వాడి భయమే వాళ్ళ బలం. ఎప్పుడు కూడా జీవితంలో మన కష్టాలు కూడా అంతే. అంతే. మన బలము మన మన భయము బలహీనతే అవతల దాని బలంగా ఉంటుంది. తిరగబడితే ఎవడైనా లొంగుతాడు ఏదో ఒక దశలో. వీడ 3 తలల రాక్షసుడి తలలు నరికేశాడు అమరసింహుడు. నరికేసరికి అంతా క్లియర్గా అయిపోయింది. లోపల వీళ్ళకి కనపడుతుంది పెద్ద సరోవరం. దాంట్లో ఒక బంగారు కాంతులు ఇంతున్న ఒక తామర పువ్వు. అయితే దగ్గరికి వెళ్ళబోయేసరికి చిత్రాంగుడు కేకలు పెట్టాడు, వెళ్ళకు చూడు అక్కడ ఏదవుతుందో. అక్కడ ఏమిటవుతోంది, ఒక తుమ్మెదలు లాంటివి ఏవో ఆ పువ్వు దగ్గర ఇంకా ఏవో పువ్వులు ఉన్నాయి. ఈ బంగారు పువ్వు దగ్గరికే తుమ్మెదలు వచ్చేసరికల్లా తుమ్మెదలు భస్మం అయిపోయి ఆ నీళ్ళలో పడిపోతుంది. అంటే దాని దగ్గరికి వెళ్తే అది ఒప్పుకోదు. సరే ఏం చేయాలి, ఒక కర్రను ఆడిచ్చాడు. కర్ర కూడా ముక్క చెక్క అయిపోయి భస్మం అయిపోయింది. అప్పుడు ఇతను ఉంగరం పెట్టుకున్నాడు. ఆ ఉంగరానికి ఉన్న బాగా బలవత్తరమైన గంధర్వ శక్తి ఏంటంటే దాని ముందు ఏ మాయా పనిచేయదు. ఉంగరం పెట్టుకుని నీళ్ళలోకి దిగి పువ్వు కోసుకొచ్చేసాడు. కోసుకురాగానే బయటకు వచ్చేసరికి అలా ఆశ్చర్యపోయింది భూతం. ఊరిని లోపలికి వెళ్ళి అయిపోతారనుకున్నాను, బాగా వచ్చారు మీరు, భలే సాహసం ఉంది మీకు, ఎక్కండి అని ఎక్కించుకున్నాక ఇందులో ఎక్కి ఆ హంసవాహనం మీద ఎక్కి మళ్ళీ వెనక్కి వచ్చేసారు. వెనక్కి వచ్చేసరికి అక్కడ వాడికి తెలిసిపోయింది జటాలకుడికి తన ప్రాణం ఇబ్బందుల్లో పడింది అనేది తెలిసింది. ఆ పువ్వు కోసేసినా ఏమవదు. ఆ పువ్వును ఎక్కడ తీసుకొచ్చి పెట్టాలి, ఈ మందిరంలో ఉన్నటువంటి శాంభవి పాదాల దగ్గర పెడితేనే జటాలకుడు మరణిస్తాడు. ఆ పువ్వు ఎవరి చేతిలోనే ఉంటే ఏమవద్దు, కాంప్రమైజ్ అయినట్టు కాదు. సెక్యూరిటీ కాంప్రమైజ్ పూర్తిగా కాల, సగం అయ్యింది. వాడెవడో వచ్చేస్తాడు, ఆ తీసుకొచ్చిన వాడెవడో ఆ లోపల మనం యజ్ఞం చేసేసి ఈ 11,001 అమ్మాయిలని బలిచ్చేసేద్దామని బలి ఏర్పాట్లు చేసేసారు. వాడు ఇక్కడికే రావాలి, ఈ శాంభవి పాదాల దగ్గరే పెట్టాలి ఆ పువ్వు. బలి ఏర్పాట్లు చేసేసారు. ఓ 10 మంది బలాఢ్యులైన వాళ్ళు నిలబడ్డారు అమ్మాయిల మెడలు నరికేయడానికి. ఈ సునందవల్లిని బలి ఇవ్వడానికి ఇది కత్తి పుచ్చుకుని ఉంచున్నాడు శరభుడు. కత్తి సునందవల్లికి తగిలే లోపలే వెనక నుంచి ఓ కత్తి వచ్చి పడింది శరభుడి మీద. వచ్చేసారు వాళ్ళు పరిగెత్తుకుంటూ. అక్కడి నుంచి కత్తి తీసి ఈ అమరసింహుడు ఏం చేశాడు, పరిగెత్తుకుంటూ రావటం ఏంటి, ఆ పువ్వు తీసుకొచ్చి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఒకే ఒక్క కత్తి పెట్టితో జటాలకుడు మెడ నరికేశాడు. ఇక అతని మంత్రశక్తి కూడా పనిచేయదు. ఎప్పుడైతే ఈ జటాలకుడు తల పడిపోయిందో శరభుడితో సహా మొత్తం మంత్రశక్తులు, కపాలాలు, కంకాళాలు సమస్తము మాయమైపోయినాయి. ఒట్టి మందిరం మాత్రం మిగిలింది. అక్కడ తల తెగిపడున్న జటాలకుడు మాత్రమే ఉన్నాడు. మొత్తం ఖాళీ అయిపోయింది. ఈ ఖాళీ అయిపోయిన మరుక్షణం మత్తుగా మొహాలు అలా దేవిగా చూస్తున్నారు అమ్మాయిలు. ఎవ్వరికి తమ ఏం చేయబడుతున్నామో తెలియదు. ఒక్క సునంద వల్ల ఒక్కతే స్పృహలో ఉంది. అందరికీ మంత్రకట్టు విడిపోయింది. ఇక్కడేమిటి, ఇక్కడున్నాం, ఎక్కడున్నామేమిటి మనం అనుకుంటున్నారు అమ్మాయిలంతా. ఆ చెట్టు మీద వేళ్లాడుతున్నారు కదా బోళ్ళంతమంది తలలు, మొత్తం వాళ్ళందరూ ప్రాణాలు వచ్చేసినాయి. పరిగెత్తుకుంటూ బిలబిల్లాడుతూ లోపలికి వచ్చేసారు. చిత్రాంగుడు వాళ్ళని వీళ్ళని అందరినీ సరిచేసి మళ్ళీ మనం వెళ్దామని అక్కడి నుంచి అందరినీ బయటికి తీసుకొచ్చాక ఆ కపాల దుర్గం ఏమి అవ్వాల, శరీరం లేని అది ప్రాణం లేని జటాలకుని అక్కడే వదిలిపెట్టేసి వాళ్ళంతా బయటకు వచ్చేసారు. వచ్చేసి మెల్లిగా ఎవరి రాజ్యానికి వాళ్ళు బయలుదేరారు. ప్రయాణ సాధనాలు ఏవో వెతుక్కున్నారు. మన అమరసింహుడేమో ఈ సునందవల్లిని వాళ్ళ రాజ్యాల్లో జయదీపుడు వాళ్ళ రాజ్యానికి చేర్చాడు. ఇక్కడ సునందవల్లి ఏమో అతన్ని వివాహం చేసుకోవటానికి సుముఖత వ్యక్తం చేస్తే రాజుగారు అమ్మాయిని తనకిచ్చి పెళ్లి చేసేసారు. అతను తన సొంత రాజ్యానికి వచ్చేసాడు. సర్వసైన్యాధ్యక్షుడు కొడుకు కదా అమరసింహుడు. వీళ్ళు మొదట చెప్పాడు, వీళ్ళ రాజకుమార్తె కాంచనమాలనిచ్చి వివాహం చేస్తానని సునందవల్లితో వచ్చినటువంటి అమరసింహుడికి కాంచనమాలనిచ్చి కూడా వివాహం చేశారు. 2 రాజకుమార్తెల్ని వివాహం చేసుకుని ఈ రాజ్యానికి రాజై హాయిగా ఉన్నాడు. చిత్రాంగుడు కూడా వాళ్ళతో పాటే ఉన్నాడు. తర్వాత అతనికి కూడా వివాహం చేశారని చెప్తారు కథలో. ఈ కథని అడపా చిరంజీవి గారు రాశారు. కపాల దుర్గం పుస్తకాలు క్లాసిక్ బుక్స్లో దొరుకుతాయి మనకి. ఆన్లైన్ ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఎలాబరేట్గా కథ చదవండి. ఇంకా సరదాగా చాలా ఇంట్రెస్టింగ్గా బాగుంటుంది. కథ కంచికి మనం ఇంటికి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.